हरि ओम। श्री गुरुभ्यो नमः। सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। हरि ओम। ఆత్మస్వరూపులందరికీ నా నమస్కారములు. మనము మొన్నటి క్లాస్లో పురంజనుడి జీవిత వృత్తాంతము మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. ఓకే, ఈ పురంజనుడు అలా వెతుకుంటూ ఎక్కడ బాగున్నది, ఎక్కడ నన్నుకి విషయాలన్నీ నాకు కావలసిన సుఖం దొరుకుతుంది అని అలా వెతుకొనే కదా నవద్వారపురానికి వచ్చి నవద్వారపురంలో చేరుకున్నాడు. అక్కడ ఒక అందమైన యువతిని చూసి ప్రేమలో పడిపోయి ఆ ప్రేమలో ఇంకా ఆవిడని తల మీద పెట్టుకొని ఆవిడ ఆ ముద్దు చేయించుకొని తాను ఆడిందే ఆట పాడిందే పాటలాగా పెట్టింది ఆ మహారాజుని. సో ఒకరోజు మహారాజు వేటకు వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళు వేటకు వెళ్ళాలి కదా. సో వాళ్ళ వేటకు వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడేమో పురంజని నిద్రపోతుంది. సో పురంజని నిద్రపోతుంది. సరే ఎందుకు నేను మధ్యలో లేపడము అనేసి అతను వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయి ఆ వేట చేయడంలో ఆ వేటలను ఆయనకి వేట అంటే చాలా ఇష్టం. సో ఆ వేట సమయంలో ఇంకా ఎంతసేపు అయింది ఏమైంది అని మర్చిపోయారనమాట. కొంచెం ఆలస్యమైంది. ఇక్కడ పురంజనికి కోపం అంటే కోపము. నాకు చెప్పకుండా వెళ్ళిపోయారా, ఎక్కడికి వెళ్ళారు, ఏంటి, అది ఎలాగ నాకు చెప్పకుండా వెళ్ళిపోతారు అనేసి కోపగించేసి జుట్టంతా లాగేసుకొని విరబోసుకొని నేల మీద పడుకొని ఒకటే ఏడుపు. సో ఏడుస్తుంటే ఇలాగే అవుతుంది. నెత్తి మీద ఎవరినైనా పెట్టుకుంటే వాళ్ళు ఎక్కడ పెట్టాలో అక్కడ కంట్రోల్లో పెట్టాలి. కానీ కొంతమంది మగవాళ్ళు ఇలాగా ఆడదానికి బానిస అయిపోయి వాళ్ళు చెప్పిందే ఆటగా చేసి ఇంకా ఏది చేయాలా, ఏది ధర్మము ఏది అధర్మము అనేది మర్చిపోతారు. సో ఇప్పుడు ఆయన వచ్చి చూస్తే ఇలాగ నేల మీద పడుకొని ఏడుస్తూ ఉంటే అతనికి చాలా కష్టం అనిపించింది. అదేంటి ఎలా పడుకున్నావు, ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఇలాగున్నావు, ఎందుకు నేల మీద పడుకున్నావు అంటే ఇంక చెప్పట్లేదు, చెప్పకుండా ఏడుపు. ఓకే, అటెన్షన్ సీకింగ్. సో ఆయన ఆవిడ్ని బుజ్జగించి తలేమో పుట్ హర్ హెడ్ ఆన్ ద ల్యాప్, కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, నువ్వు ఎంత అందంగా ఉండేదానివి, నీ కళ్ళే ఎంత అందంగా ఉంటాయి, ఇది ఏంటిది, ఏమైపోయింది, నీ అందమైన ముఖం, నీ నవ్వు ఎప్పుడు చూడాలనే ఉంటుంది, ఇప్పుడేంటి ఇలాగ ముడుచుకొని ఇలాగున్నావు, నీ నవ్వితే ఎంత అందంగా ఉంటుంది, నీ పలు వరుసలో ముత్యాల్లాగా ఉంటాయి, నువ్వు పలికితే ఇంకా ఎంత చక్కగా ఉంటాయో, నువ్వు నాతో మాట్లాడు, నేను ఇది చూడలేకపోతున్నాను అని లేపి బుజ్జగిస్తే అప్పుడు ఆవిడ లేచి వెళ్ళి స్నానం చేసి వచ్చి, అంటే హీ అపాలజైజ్డ్ ఆల్సో, నువ్వు నిద్రపోతున్నావు అనేసి నేను డిస్టర్బ్ చేయలేదు, నేను వేటకు వెళ్ళిపోయాను అంతే, ఇంకేమీ లేదు, ఆ వేటలో కొంచెం లేట్ అయిపోయింది అని ఆ సర్ది చెప్తే అప్పుడు లేచిందన్నమాట. లేచి స్నానం చేసి చక్కగా అలంకరించుకొని వచ్చింది. ఇంకా ఈ పురంజనుడు అసలే భార్యకి పడిపోయినవాడు. ఇంకా మళ్ళా అందాన్ని చూసి ఆవిడ చక్కగా స్నానం చేసి సెంట్ వేసుకొని వస్తే ఇంకా మళ్ళీ మర్చిపోయాడు అన్నమాట. ఇలాగే ఆయన జీవితం ఫుల్గా పురంజని అందంలో ఆవిడ ఇచ్చి శరీర సౌఖ్యంతో అన్నీ మర్చిపోయాడు. అలాగుండి 100 కొలది ఏళ్ళు గడిచినాయి. అప్పుడు వాళ్ళకి ఎంతమంది పిల్లలు, 11,000 అబ్బాయిలు, 110 మంది అమ్మాయిలు.
అందరూ అమ్మాయిలందరూ చాలా సౌందర్యవంతులు, సౌశీల్యవతులు కూడా. ఓకే, ఇంకా ఇలాగ నా పిల్లలు ఇంకా అందంగా ఉన్నారు, నా ఆడపిల్లలు ఇంకా అందంగా ఉన్నారు, నా మగపిల్లలు ఎంత చక్కగా ఉన్నారు, ఎంత వినయంగా ఉన్నారు, ఎంత ఇంటెలిజెంటో. ఇంకా దాంట్లోనే పడిపోయాడు అన్నమాట. పడిపోయి ఏమయ్యింది అంటే ఆయనకి ఇంకా అన్నీ కావాలా. ఓకే, ఆ పిల్లలందరూ వచ్చారు అంటే ఆ పిల్లలు బాగోవాలా అనేసి ఇంకా యజ్ఞాలు చేయాలి కదా. పిల్లలు బాగోవాలా, రాజ్యం బాగోవాలా, ఇంకా యజ్ఞాల్లోనే మునిగిపోయాడు. ఆ యజ్ఞం, ఈ యజ్ఞం, ఈ యజ్ఞం, ధనాని కోసం, వర్షాని కోసం, కావలసిన కోరికలు తీరడానికి ఇన్ని రకాల యజ్ఞాల్లోన. ఆ యజ్ఞాలు ఎలాంటివి అంటే పశుహింసతో చేరినవి. సో ఇది ఆయనకి తెలియలేదు ఇలా చేస్తే పాపం వస్తుంది అని, కానీ అలా చేస్తూనే ఉన్నాడన్నమాట. చేసి 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 ఒకరోజు ఏమైందంటే ఇంకా దీంట్లోనే మునిగిపోయాడు. మునిగిపోయినప్పుడు ఏమైంది అంటే చండవేగుడు అనే గంధర్వుడు. ఓకే, ఇది కేర్ఫుల్గా వినండి, ఆ తర్వాత అనాలిసిస్ తర్వాత వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి అనాలిసిస్ తెలిసే వరకు మన శరీరంలో ఏమవుతుందని, కానీ ఈ ప్రకృతి ఎలాగా మన మీద ఇన్ఫ్లుయెన్స్ అనేసి మనకి తెలియాలంటే ఇవి వినాలన్నమాట. చండవేగుడు అనే గంధర్వుడు, ఆ గంధర్వుడికి 360 అనుసరులు, వాళ్ళకి భార్యలు. ఆ భార్యలో కొంతమంది నల్లగా, కొంతమంది తెల్లగా ఉంటారన్నమాట. వీళ్ళందరినీ కాపాడేది, పురంజనుడిని కాపాడేది, పురందరిని కాపాడేది 5 తలల పాము. ఓకే, సో ఇలాగ అవుతూ ఉన్నది. అయినప్పుడు ఏమైంది అంటే ఇంకా దీంట్లో పడిపోయి ఆయన కర్తవ్యం మర్చిపోయారు. ఓకే, వచ్చిన పన్నులతో ఈ విషయభోగాలు అనుభవించుకుంటూ గడిపేశాడు. ఇప్పుడు శత్రురాజులకు తెలిసింది, వాళ్ళందరూ శత్రువులతో దండెత్తడానికి వచ్చారు. దండెత్తారు. ఆ దండెత్తి ఉన్నదంతా లాక్కొని అన్నీ వాళ్ళ ఇంకా శత్రువులతో చేరిపోతే, శత్రువులతో చిక్కిపోతే ఇంకా నానా విధములైన హింసలు పెడతారు. ఆ హింసలు ఇంకా తట్టుకోలేక ఆఖరిని ఆ ప్రాణం వదిలేటప్పుడు కూడా ఓ పురంజని పురంజని, పిల్లలు పిల్లలు, పురంజని పురంజని అనుకొని చనిపోయాడు. చనిపోయి నెక్స్ట్ జన్మలో మళ్ళా ఒక ఆడదానిలా పుట్టాడు. ఇప్పుడు ఎందుకు ఎప్పుడు పురంజని 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 అని మనిషిలో ఆయన మనసులో ఆవిడ ఉన్నది, ఆడ శరీరం, అతని భోగవాంఛ ఇంకా తీరలేదు. అందువల్ల ఆడ మనిషి మనసులో ఉన్న మూలాన్ని ఆయన ఆడదానిలాగా ఆ విదర్భ దేశంలో పుట్టాడనమాట. సో ఇప్పుడు విదర్భి ఆయన పేరు, ఆవిడ పేరు. ఆ విదర్భిని ఒకరోజు భిక్షం తీసుకోవడానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. బ్రాహ్మణుడు వచ్చి ఆవిడ చాలా మంచిగా భిక్షం ఇచ్చిందంట. ఆ భిక్షం తీసుకొని ఆయన ఉపదేశం చేశారు. ఎందుకు భిక్షం తీసుకున్నాడో ఈ ఆవిడికి నేను ఉపదేశం చేయాలని ఆయన ఆత్మబోధ చేశారు. ఆత్మబోధలో ఏంటి, నువ్వేమో ఆడదాను అనుకుంటున్నావు, నువ్వు ఆడదానివి కాదు, నువ్వు మగవాడివి కాదు, నువ్వు నపుంసకుడివి కాదు, నువ్వు ఆత్మ. ఈ ఆత్మ ఈ శరీరంలో ఉండి నిన్ను నీ మనసులో నీకున్న కోరికల మూలాన ఈ శరీరానికి అంటుకొని ఈ శరీరమే నువ్వు అనుకుంటున్నావు. ఈ శరీరం ఎప్పుడు నీకు ఆ వాంఛలు ఈ వాంఛలు అని చెబుతూ ఉంటుంది. దానిలో ఇరుక్కొని నువ్వు నీ జీవితం వృధా చేసుకోక భగవంతుడి మీద మనసు పెట్టి, నీకు ఎప్పుడూ ఆయుష్ తీరిపోతుందో తెలీదు, భగవంతుడి మీద మనసు పెట్టి నువ్వు భగవంతుడితోటి చేరుకోవాలని చెప్పి వెళ్ళిపోయాడంట. ఓకే,
చెప్పి ఈ కథ అంతా ఎవరు చెప్తున్నారు జ్ఞాపకం ఉంది కదా మీకు? నారద మహర్షి గారు ప్రాచీన బర్హికి చెప్తున్నారు. ప్రాచీన బర్హి ఎవరు? ప్రచేతాసులే తండ్రి. ప్రచేతాసులేమో వాళ్ళు తపస్సు చేయడానికేమో అడవిలోకి వెళ్ళిపోయి తపస్సు చేస్తున్నారు. వాళ్ళకి పరమశివుడు దర్శనమిచ్చి ఎలాగా తపస్సు చేయాలని కూడా నేర్పించారు. ఇక్కడ ఈయన తండ్రి గారు ఈ యజ్ఞాల్లోనే మునిగిపోయాడని కదా నారద మహర్షి గారు ఎంతో కరుణతో అయ్యో ఇలా స్టక్ అయిపోయాడు అని వచ్చి ఆయన ఇంకా అంత దాంట్లో మునిగిపోయిన వాళ్ళకి వెంటనే ఆత్మజ్ఞానం ఇస్తే వాళ్ళకి అర్థమవ్వదు. అందువల్ల నారద మహర్షి గారు ఇలా కథ చెప్పారు. ఓకే, చెప్పి ఒక నిమిషం ఆగారన్నమాట. అప్పుడు ప్రాచీన బర్హి అన్నారు, మహాత్మా మీరు చెప్పింది బాగుంది కానీ నాకు అర్థం అవ్వలేదండి, నాకు అర్థమయ్యేలాగా చెప్పండి అన్నారు. అప్పుడు మళ్ళా మొదలెట్టారన్నమాట. మళ్ళా మొదలెట్టి రాజా ఆ పురంజనుడు ఎవరో కాదు, నువ్వే జీవాత్మ ఈ శరీరంలో ఉన్నది. ఆ పురంజని ఎవరో కాదు, బుద్ధి. ఆ బుద్ధికి ఫుల్ ఆఫ్ అవిద్య. ఆ అవిద్య మూలాన ధర్మం ఏంటి అధర్మం ఏంటి అని తెలియదు. ఈ శరీరం ఈ జన్మ దొరికింది, అందులో మానవ జన్మ శ్రేష్టమైన మానవ జన్మ మనకి దొరికింది. దాన్ని ఎలాగ ఉపయోగించుకోవాలని దానికి తెలియదు, అవిద్య. దానికి తెలిసిందంతా విషయభోగాలు, ఈ ఇంద్రియ సుఖాలు అనుభవించడం ఒక్కటే తెలుసు. అందువల్ల నువ్వు ఈ బుద్ధితో మమైకమైపోయి ఈ బుద్ధి మనసు కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, నాలిక ద్వారా, ముక్కు ద్వారా, ఈ చర్మం ద్వారా అన్నీ అనుభవించుతుంది. ఇంకా ఈ అనుభవానికి అనుభవించి ఏదో సుఖం అనుకుంటాదే కానీ తనకి తెలియటం లేదు ఈ సుఖం క్షణికం. ఈ సుఖంలో పడి మనం ఇంకా మాయలో చిక్కుకుపోతాము. పిల్లలు, మనవలు, భార్య, భర్త అని ఈ వలలోనే ఉండిపోతాము. ఈ వలలోనే ఉండిపోయి ఇదే సుఖము. వీళ్ళకంతానే చెయ్యాలా, వీళ్ళు కష్టపడకూడదు, వీళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలా, మనకు కూడా సెక్యూరిటీ ఇవ్వాలా అని ఇంకా దాంట్లోనే జీవుడు ఈ ప్రపంచంలోనే తిరుగుతాడే కానీ నేను ఎందుకు వచ్చాను, నేను ఎందుకు కష్టపడుతున్నాను, నేను ఈ కష్టం నుంచి ఎలా దరితేరుతాను అని అస్సలు అనుకోడు. అనుకోవడానికి టైమే లేదు. ఎందుకు? ఎప్పుడూ పరిగెట్టడం, అది సంపాదించాలా, ఇది సంపాదించాలా, ఆడవాళ్ళ కోరికలు తీర్చాలా, ఎంత తీర్చినా అది తీరేది కాదు. ఇంకా చేయాలా, ఇంకా పిల్లల మీద మమకారం చాలకుండా మనవల మీద కూడా మమకారం. ఆ మనసు ఫుల్గా ఈ మాయా ప్రపంచంలోనే చిక్కుకొని ఎప్పుడు మన ఆయుష్ తీరిపోతుందనే తెలీదు. కాలం గడిచిపోతుంది, మనల్ని అడగదు. అదే 360 గంధర్వులు వాళ్ళ అనుసరులతో వచ్చి నల్లగా తెల్లగా ఉన్నారన్నారే, అది ఏమి లేదు. 3 సంవత్సరంలో 360 రోజులు, 65 రోజులు పగలు రాత్రి. మనకి తెలియకుండానే పగలొచ్చేస్తుంది, రాత్రి అయిపోతుంది, రాత్రి అయిపోయి పగలొచ్చేస్తుంది, రాత్రి అయిపోతుంది, పగలైపోతుంది. మనకి తెలియకుండానే
మనం కాల ప్రవాహంలో కొట్టుకొని మనం వచ్చిన పని మర్చిపోతున్నాము. మనం వచ్చిన పని ఏంటి? మన ధ్యేయం భగవంతుడి మీద ఉండాలా. ఇప్పుడు అలాగా మనం తెలియకుండానే వేస్ట్ చేసుకొని ఇంకా ఆ మనసు, సత్వగుణంలో ఉన్న మనసు ఎప్పుడు భగవంతుడి గురించి, ధర్మం గురించి ఆలోచిస్తారు. సో చనిపోయేటప్పుడు మనసు సత్వగుణంలో ఉన్నదంటే పైలోకాలకి, ఊర్ధ్వలోకాలకి వెళుతుంది. కానీ రజోగుణంలో నేను, నా పిల్లలకి బాగోవాలా, నా మనవలకి బాగోవాలా, నా శరీరం బాగోవాలా, నేను ఆరోగ్యంగా ఉండాలా. మన ఆరోగ్యంగా ఉండడం ఎందుకు? సాధన చేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి. కానీ మనము ఆరోగ్యంగా చేసుకొని ఆరోగ్యంగా ఉండి ఇంకా పిల్లలు, ముని మనవలు ఇంకా వాళ్ళ ఎదురుగానే వెళుతుంటే, వాళ్ళ వెనకాలే వెళుతుంటే అది రజస్. ఆ రజస్ అంటే ఏంటి? సెల్ఫిష్నెస్. సో నేను, నా వాళ్ళు, మీ అండ్ మైన్, ఇంకా దాంట్లోనే ఉండిపోయామంటే చనిపోయాక మళ్ళా ఈ భూలోకానికే వస్తాము. భూలోకానికే వచ్చి ఇంకా మళ్ళీ సేమ్ థింగ్, స్కూల్కి వెళ్ళడం, కాంపిటీషను, పరీక్షల టెన్షను, మళ్ళా ఆఫీసు, జాబ్ రావాలా, ఆఫీస్లో టెన్షను, పెళ్ళి, పిల్లల టెన్షను, ఇది నెవర్ ఎండింగ్. ఆ మధ్యలో రోగాలు వేరే. ఓకే, ఇంకా ఇదే అన్నమాట. దీంట్లోనే జీవుడు కొట్టుకుంటూ ఉంటాడు. కొంతమంది ఏం చేస్తారంటే ధర్మము అధర్మము ఆ విషయాలు వదిలేసి ఎలాగైనా సరే నేను డబ్బు సంపాదించేయాలా, నీ ఆస్తులు సంపాదించేయాలా, నా పిల్లలకు కష్టపడకూడదు అని తరతరాలకు కావాల్సినంతే చేర్చేసుకుంటారు. వాళ్ళు ఎవరు ధర్మబద్ధంగా వెళ్ళిన వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండవండి. నీతి నిజాయితీతో ధర్మబద్ధంగా ఈ లోకంలో పనిచేసిన వాళ్ళ దగ్గర కొంచెమే ఉంటుంది. వాళ్ళు లెక్కెట్టుకుంటారు, ప్రతి ఖర్చుకి లెక్కెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి హార్డ్ ఎర్న్డ్ మనీ, వైట్ మనీ, ట్యాక్స్ కట్టిన మనీ, వాళ్ళు అనవసరంగా పాడు చేయరన్నమాట. దే లీడ్ ఎ వెరీ సింపుల్ లైఫ్. కానీ వీళ్ళకి జల్సాలు, ఎందుకంటే లాట్ ఆఫ్ బ్లాక్ మనీ. బ్యాంకులో కూడా వెయ్యలేమన్నమాట. బ్యాంకులో వేస్తే వాడు పట్టుకుంటాడు అనేసి బంగారం కూడా కొనలేము. బంగారం కొనాలంటే కూడా ట్యాక్స్, ఎక్కడి నుంచి వచ్చింది అవన్నీ చెయ్యాలి. అందువల్ల విచ్చలవిడిగా వాడు ఖర్చు పెడతాడు. ఓకే, అలవాటైపోయి ఇలాంటి విచ్చలవిడి ఖర్చులు అలవాటైపోయిన వాళ్ళు తగ్గించుకోలేరన్నమాట. అన్ని రకాల అధర్మాలు చేస్తారు వాళ్ళు. ఇంకా వాళ్ళు చనిపోయాక పురుగులుగా, కుక్కలుగా, నక్కలుగా, పాములుగా, ఇలాంటి కీటకాలు, క్రిమి కీటకాలు, యానిమల్స్, అలాంటి జీవితమే దొరుకుతుందన్నమాట. ఓకే, సో విషయలోలుడు ఇలాగే జీవితం అంతా పాడు చేసుకుంటాడు. ఓకే, మళ్ళీ ఇంకొక మాట అన్నారు. ఆ మాట ఏమన్నారు? శత్రువులు, ఈయన ఇంత చక్కగా హాయిగా పురంజనితో పిల్లలతోటి సంతోషంగా గడిపిస్తే అప్పుడు శత్రువు వచ్చాడు. శత్రువులు వెయిట్ చేస్తారన్నమాట ఛాన్స్ కోసం. ఆ శత్రువులు ఎవరో కాదు, మన వృద్ధాప్యం. మన వృద్ధాప్యం కూడా, ఆ శత్రువులు కూడా ఏంటి, ఆ కాలకన్య కూడా చాలామంది అనుసరులు ఉంటారు. వాళ్ళందరూ వచ్చి మనల్ని అటాక్ చేస్తారు. వృద్ధాప్యం అనుసరులు ఎవరండి? ఆర్థరైటిసు, డయాబెటీసు, బ్లడ్ ప్రెషర్లు, స్ట్రోకు, పెరాలిసిస్, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. ఇంకా చెప్పలేనంత ఉన్నాయి. బ్లాడర్ సరిగా పనిచేయదు, బ్లాడర్ వీక్ అయిపోతుంది, ప్రాస్టేట్ ప్రాబ్లము, యూరిన్ పాస్ చేయలేరు, ఇంకా లేడీస్ అయితే ఓర్చుకోలేరు, లీక్ అయిపోతుంది బాడీ. ఈ బ్లాడర్ వచ్చే వాళ్ళకి తెలియకుండానే పడిపోతుంది అన్నమాట. అర్జెంట్ వెళ్ళకపోతే దగ్గితే ఇవన్నీ లీక్ అవ్వడం, ఇవన్నీ అన్నమాట వృద్ధాప్యం. శరీరం కూడా
వాసన వస్తుంది, నోరు వాసన వస్తుంది, పళ్ళు పుచ్చిపోతాయి, కళ్ళు కనబడకుండా పోతాయి, క్యాట్రాక్ట్ అంతా అదంతా ఇదంతా. అప్పుడు కూడా ఒక్కొక్కసారి కళ్ళు కనబడవు, క్యాట్రాక్ట్ సర్జరీ, లేజర్ సర్జరీ ఏం చేసినా. చెవులు వినబడవు, రైట్. నడడం కష్టమవుతుంది, కాళ్ళు వీక్ అయిపోతాయి. ఎవరినైనా పట్టుకొని నడాలా, కర్ర ఎట్టుకొని నడాలా, లేకపోతే ఆ ఫ్రేమ్ ఎట్టుకొని నడాలా. ఇన్ని వృద్ధాప్యం ఫ్రెండ్స్, రైట్. వీళ్ళందరూ కొంచెం కొంచెంగా తినేస్తారన్నమాట మన శరీరాన్ని. కొంచెంగా తిని ఇంకా ఆఖరిని ఏమంటే అది తిని మంచం మీద పడేస్తారు. ఆ మంచం మీద పడేసాక రోగాలు ఇంకా ఎక్కువైపోతాయి, రైట్. కొంచెం నడుచుకుంటూ గాల్లో తిరుగుతూ ఏదో పని చేసుకుంటూ ఉంటే కొంచెం శక్తి ఉంటుంది. ఒకసారి మంచం మీద పడ్డామంటే ఉన్నది కూడా పోతుంది, ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే సరిగ్గా మనము ఊపిరి తీసుకోలేము, మన శ్వాస కష్టమవుతుంది. అదే ఇప్పుడు 5 తలల పాము రక్షిస్తుందంట, చెప్పారు కదా. 5 తలల పాము రక్షిస్తుంది. ఆ 5 తలల పాము ఏమి కాదు, ఈ ప్రాణాపాన వ్యాన ఉదాన 5 రకాల ప్రాణాలు ఉన్నాయి కదా, అవి ఆ ప్రాణాలు. సో ఆ ప్రాణమే ఈ శరీరాన్ని రెగ్యులేట్ చేసేది. ఆ ప్రాణం అందుకే ప్రాణశక్తి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రాణాయామ చెయ్యి అనడం అందుకే అన్నమాట. మన డైలీ రొటీన్లో మనము భోజనం ఎలాగ చేస్తామో మనము ప్రాణాయామ కూడా అంత రెగ్యులర్గా 3 సార్లు చేస్తే మంచిది. సో ప్రాణాయామ ఈ సర్క్యులేషన్ కీప్స్ ద సర్క్యులేషన్ గోయింగ్. ఆ తర్వాత వేస్ట్ సర్క్యులేషన్ కరెక్ట్గా వెళ్ళిందంటే వేస్ట్ ఎప్పుడెప్పుడు శరీరం నుంచి తీసి పడేస్తుంది అన్నమాట. కానీ ఈ 5 తలల పాము కూడా రక్షించలేకపోతుంది ఈ ఆఖరి కాలంలో. తెలుసు కదా, శ్వాస తీయడం కూడా ఎంత కష్టమవుతుందో అనేసి. ఇలాగ వచ్చి ఆఖరిని ఆ జీవుణ్ణి లాక్కుపోతుంది అన్నమాట. ఆ జీవుణ్ణి లాగేస్తుంది. ఈ కాలకన్య జీవుడిని ఈ శరీరం నుంచి లాగేస్తుంది. శరీరం నుంచి లాగడం అంత ఈజీ కాదు. ఎందుకో జీవుడు పట్టుకున్నాడు గట్టిగానే, విషయలోలుడు. ఇంకా అది తినాలా, ఇంకా ఇది తినాలా. నాకు పులిహార అంటే చాలా ఇష్టము. అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వయసు అయిపోయాక నాకు అది తినాలన్నారు, ఇది తినాలన్న అదంతా అవన్నీ ఉండిపోతాయి అన్నమాట మన సూక్ష్మ శరీరంలో. ఆ ఆశలు, అది తినాలా, ఇది తినాలా, అది చూడాలా, ఇవన్నీ ఈ ఆశలన్నీ ఎక్కడుంటాయి, సూక్ష్మ శరీరంలో ఉంటుంది. సో ఇంత ఆశ ఉన్నవాళ్ళు మనసు గట్టిగా శరీరాన్ని పట్టుకొని ఆఖరి క్షణంలో ఆ జీవుడు ఈ శరీరం నుంచి పైకి వెళ్ళిపోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ శరీరం లాగుతూ ఉన్నది, లాక్ అయిపోయింది అన్నమాట. ఇలాగా ఆశలతోటి లాక్ అయిపోయింది. అందుకే మన శాస్త్రాలు వైరాగ్యం మీరు బతికుండగానే వైరాగ్యం మీరు అలవాటు చేసుకోండి. ప్రతిదానికి ఏది వస్తే అది తినండి. అది ఉప్పు సరిగ్గా లేదు, అది తినలేదు, నాకు ఇది కావాలా అది కావాలా అని అడక్కండి. ఓకే, ఉన్న దాంట్లో సరిపెట్టడం నేర్చుకోండి అని. అంటే ఏంటి, వైరాగ్యం అన్నమాట. లేకపోతే ఇలా గట్టిగా పట్టేసుకుంటుంది. ఆ జీవుడు పైకి వెళ్ళడం కూడా కష్టం. ఆ జీవుడు అంత కష్టపడి వెళ్ళేటప్పుడు ఎలాగుంటుందంటే ఎన్నో వేల తేళ్ళు పావులు ఖర్చేసినట్టు ఉంటాయంట. అదే భక్తుడు చక్కగా ధ్యానంలో చేసినవాడు ధ్యాన స్థితి, సమాధి స్థితికి రెడీ అయ్యే వాళ్ళకి శరీరం వదలడం ఈజీ. వాళ్ళకి అంత నొప్పి అనిపించదు. ఎందుకంటే ఆ ధ్యానం చేసి మనసులో ఎప్పుడూ భగవంతుడినే చూసి ఆ ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ కాలంగా ధ్యానం చేసిన వాళ్ళకి
వాళ్ళు వట్టి శరీరంలో మాత్రమే ఇరుక్కొని ఉండరు. వాళ్ళు వాళ్ళ నిజస్వరూపము, కాన్షియస్నెస్, అవేర్నెస్, ఆత్మ, పరమాత్మ. పరమాత్మ అన్ని చోట్ల ఉండేది పరమాత్మే కదా. ఇది సో వాళ్ళకి స్పేస్తో ఐడెంటిఫై అయి ఉంటారనమాట. ఇప్పుడు ఆ స్పేస్ ఎక్కడున్నది? వట్టి చెంబులోనే మాత్రం కాదు. చెంబులో ఉండేది పాట్ స్పేస్ అనుకుంటున్నాము, కానీ ఇది యాక్చువల్గా జనరల్ స్పేస్ కదా. ఆ జీవుడు, సాధన చేసిన జీవుడు, భక్తుడు, ప్రతిరోజు ధ్యానంలో చాలా లోతుగా వెళ్ళిపోయినవాడు. అతనికి తెలుసు, నేను ఈ లోపల ఉండి, లోపల నేనే, బయట నేనే. ఆ బయట అంతా అన్ని చోట్ల నేనే అని. వాళ్ళు సగం బయట ఉన్నారన్నమాట. అందువల్ల వాళ్ళకి శరీరం వదలడం ఈజీ. మళ్ళా ఇంకొకటి ఏమంటే, వాళ్ళ మనసులో ఎప్పుడు భగవంతుడు ఉన్నాములా అని లౌకిక విషయాల మీద మక్కువ ఉండదు. వాళ్ళకి పిల్లలు, మనవల మీద కూడా వాళ్ళకి అటాచ్మెంటు చాలా తక్కువ ఉంటుంది. ఎందుకో మనసు భగవంతుడితో అతుక్కుపోయింది. మనసు భగవంతుడితో అతుక్కుపోయాక ఇంకా ఈ మాయా ప్రపంచంలో ఉన్న మన అనుబంధాలు మనవి కావు అని తెలుస్తుంది. సో అందువల్ల వాళ్ళు శరీరం వదిలినప్పుడు భగవంతుడితో ఐక్యమైపోతారు. కానీ ఆ సాధన చెయ్యని వాళ్ళు ఏమవుతుందంటే అవన్నీ మనసులో ఉంటాయి. దీనినే వాసనాసు అంటారన్నమాట. టెండెన్సీస్. నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టము, నాకు మ్యూజిక్ అంటే ఇష్టము, నాకు అది తినాలంటే ఇష్టము, అవన్నీ అదే చిన్నపిల్లలకు తెలుస్తుంది కదా. చిన్నపిల్లలు పుట్టి చిన్నప్పుడే కొంతమందికి మ్యూజిక్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది ఏమో స్పోర్ట్స్ అంటే ఇష్టం అవుతుంది. అలాగా అది పూర్వజన్మలోంచి వచ్చిందన్నమాట. కానీ చాలా అరుదు నాకు భగవంతుడు కావాలా, నాకు ఋషులంటే ఇష్టము, నాకు భగవంతుడి కథలంటే ఇష్టము అన్నవాళ్ళు చాలా చాలా రేర్ అన్నమాట. సో అదేనా, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సంస్కారాలు. సో ఈ సంస్కారం ఇలాగా నాకు విషయాలు కావాలా, నేను ఎంజాయ్ చేయాలా అన్న ఆ జీవుడు ఏమవుతాడంటే ఈ శరీరం వదిలేక మనసు గట్టిగా పట్టుకుంటుంది జీవుణ్ణి. రైట్? ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇంకో శరీరం ఉండదు కదా, శరీరంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు భగవంతుడిలోకి వెళ్ళడు. భగవంతుడికి వెళ్ళకుండా ఇంకా శరీరం ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి. ఇలాగా జీవితం ఎలాగంటే కుక్క జీవితం లాగా. ఆ కుక్క చూడండి ఒక ఇంటికి వెళ్తుంది తినడానికి. కొంతమంది కర్రేసి కొట్టి హే పో 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 అనేది తగిలేస్తారు, కొంతమంది ఏదో ఎంగిలి పడేస్తారు, కొంతమంది ఏమో రాయేసి కొడతారు, కొంతమంది కుక్క అక్కడ నిలబడితే కూడా వాళ్ళకి అనిపించదు. ఆ కుక్కని చూస్తే ఎందుకో వెగట అనిపిస్తుంది. వాళ్ళు కుక్కని ఇంకా అస్తమానం భోజనం పెట్టామంటే ఇక్కడే కూర్చుంటుందని కలిపేసేసుకొని పోతారు. అలాంటి జీవితం అంతా జీవుడికి. కుక్కలాగా ఈ యోనిలోంచి ఆ యోనిలోంచి ఈ యోని కష్టాలు పడతాడు. కుక్క జీవితానికంటేనే ఇంకా హీనమైన జీవితము పాము జీవితము. ఇప్పుడు ఈగ వచ్చిందంటే మనం హే హే అని తరిమేస్తామా లేదా? బొద్దింక జీవితం అయితే బొద్దింకను చూస్తే ఏమంటాము, మనం ఫ్లిట్ కొడతామా లేదా? పాముని చూసేమంటే కర్రెట్టుకొని చంపేస్తామా లేదా? అదే అవుతుంది. జీవుడు మనిషి జన్మ ఎత్తాక భగవంతుడి వైపు తిరగకుండా ఇంకా నా పిల్లలు, నా ఆస్తులు, నా సరదాలు ఉన్న వాళ్ళ జీవితము ఇంతే అన్నమాట. అందుకే ఎంతోమంది మహాత్ములు ఈ కాలంలో ఎవరో శ్రీ రవిశంకర్ గారు, సద్గురు గారు, మళ్ళా ప్రభుపాదల వారు, అలాంటి వాళ్ళు ఎంతోమంది మహాత్ములు ఉన్నారు. వాళ్ళు మనల్ని
ఈ ఈ వలయంలో చిక్కుకోకుండా, ఈ జనన మరణ సైకిల్లో చిక్కుకోకుండా అని భగవంతుడి మీద చేర్చడానికే ఇన్ని ఆర్గనైజేషన్లు. ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎందుకు? అంతమంది మనుషులు వేదాంతానికి వెళ్ళరన్నమాట. స్వామి చిన్మయానంద మిషన్, తర్వాత స్వామి దయానంద మిషన్ అవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు వట్టి వేదాంతం చెప్తారు. అది అందరికీ కష్టము, దానికి సరిలేదు. కొంతమందికి భక్తి పాత్ర చాలా ఇష్టం. సో వాళ్ళందరూని ఎలాగా ఈ భక్తి ఇస్కాన్కి వెళ్తారు. ఇంకా శృంగేరి మఠం వాళ్ళు ఇలాగ ఉన్నాయన్నమాట, 4-5 ఉన్నాయి. సో దానికి వెళ్తూ ఉంటారు. ఇంకా కొంతమందికి ఇవన్నీ ఇష్టం ఉండవు. దే ఆర్ ఇన్ ద మిడిల్, దే ఆర్ ఇన్ ద బార్డర్ లైన్. వాళ్ళకి అసలు దేవుడు ఉన్నాడా లేడా ఇంకా ఆ అనాలిసిస్లో ఉంటారన్నమాట. వాళ్ళందరికీ ఈ శ్వాస నేర్పించి, యోగం నేర్పించి, పతంజలి యోగి వీళ్ళందరూ ఈ ఋషి ఎవరు మన శ్రీ రవిశంకర్ గారు, సద్గురు గారు, వాళ్ళందరూ పతంజలి యోగులు. వాళ్ళు దే టీచ్ దెమ్ అబౌట్ ద బ్రీదింగ్. చూడు, దేవుడు ఉన్నాడా లేడా అవన్నీ వదిలేయి, నీ ఆరోగ్యం ఫస్ట్ చూసుకో. నీకు ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, నీకు ఇంత టెన్షన్ పడిపోతున్నావు కదా, నువ్వు ఇంత డిప్రెషన్లో ఉంటున్నావు కదా, నువ్వు ఆఫీస్లో పనిచేయడం కష్టమవుతుంది కదా, నువ్వు అందరితోటి గొడవెట్టుకుంటున్నావు కదా, మీ ఇంటికి వచ్చి గొడవెట్టుకుంటున్నావు కదా, ఇంతమంది డివోర్సులు కదా. ఫస్ట్ నీ ఆరోగ్యం ఫస్ట్ చూసుకో. శ్వాసతోటి నీ మనసు కామ్ అవుతుంది. రా, నేర్చుకో. శ్వాసతోటి నీ మనసులో చూడు, ఆ ఇన్నర్ పీస్, ఆ బ్లిస్, ఆ తన్మయత్వం నీలోనే ఉన్నది అని వాళ్ళు నేర్పిస్తారన్నమాట. సో ఇలాగా ఈ మహాత్ములందరూ కష్టపడి, వాళ్ళకి ఎన్నెన్నో కష్టాలు, ఎంతోమంది ఆర్గనైజేషన్లు దే ఆర్ అగెయిన్స్ట్ దెమ్. ఆ ఆర్గనైజేషన్ మూయించాలనే ఉండేవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు భయపడరు. వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. ఎందుకు? మనలాంటి వాళ్ళని ఇంకా మనము దీంట్లో చిక్కుకోకూడదు. ఈ జనన మరణ ఈ సైకిల్లో చిక్కిపోయి మనము ఇంకా కష్టపడకూడదు అని వీళ్ళందరూని ఇంత కష్టపడి పనిచేసేదన్నమాట. అందుకే అంటారు కదా, గురువు దొరికారు అంటే, గురువు ఉన్నారంటే, ఈ చుట్టుపక్కల మనకి గురువు ఉన్నారు, ఆ గురువుతోటి అసోసియేషను కుదురుతుంది అంటే అదే ఎంతో పెద్ద పుణ్యం అన్నమాట. ఓకే, ఆ పుణ్యాన్ని మనము చక్కగా ఉపయోగించుకోవాలా. గురువు దగ్గరికి వెళ్ళాలా, గురువు చెప్పింది వినాలా, గురువు చెప్పింది జ్ఞాపకం చేసుకోవాలా. ఆ ప్రకారం మనం నడుచుకున్నామంటే సంసార సాగరం, ఆ సంసార సాగరం ఎలాగుంటుంది? ఫుల్ ఆఫ్ అలలు. ఒకరోజు బాగుంటుంది, ఇంకొక రోజు కష్టము, మళ్ళా ఆ కష్టం పోయి ఇంక మళ్ళా 2 రోజులు బాగుంటుంది, మళ్ళా ఇంకొక ఇలా వస్తూనే ఉంటుందన్నమాట. ఈ అలల నుంచి మనల్ని తప్పించేది గురువు ఒక్కడే. ఈ సముద్రం అలల నుంచి మనల్ని లాక్కొని వెళ్ళి అటు ఆ ఒడ్డు వైపు తీర్చేది ఆ గురువు ఒక్కడే. అందువల్ల మనము ఈ మానవ జన్మ, శంకరాచార్యులు గారు అంటారు, మనుష్య జన్మ, శాస్త్రం, గురువు, ఈ 3 వచ్చినాయి. ఈ 3 మనకి దొరికినాయి అంటే మనం వేస్ట్ చేసుకోకూడదు. ఈ 3 దొరికేగా కూడా వేస్ట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎంతోమంది. ఎందుకో వేస్ట్? ఆ వేస్ట్ ఏమీ లేదండి, మన అజ్ఞానం, మన పిల్లలు, మన డ్యూటీ, మన మనవలు, అంతే. ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ చాలా వీ థాట్ షీఈ్ అ వెరీ అడ్వాన్స్డ్ పర్సన్, చాలా కాలం నుంచి చాలా మంచి ఆవిడ. కానీ ఆవిడ చెప్తాది, ఆవిడ గురువుగారి దగ్గర వచ్చి చెప్పింది, గురువుగారండి, నేను ఇంతకాలం నుంచి అన్నీ చేస్తున్నాను, నేనేమో నాకు వైరాగ్యం వచ్చింది అనుకున్నాను,
కానీ మా మనవరాలు షీ సో క్యూట్, షీ సో ఇంటెలిజెంట్ అండి, నేను ఆ అటాచ్మెంట్ తప్పించుకోలేకపోతున్నాను అన్నది ఆవిడ. చూడండి, భగవంతుడు ఉండవలసిన చోటులో ఆవిడ మనవరాలు ఉన్నది అంటే ఏమవుతుంది? ఆవిడికి ఆకలి కాలంలో ఆ మనవలే, ఆ మనవరాల ముఖమే వస్తుంది, భగవంతుడు రాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. ఒక 50 ఏళ్ళు వచ్చేసాక అంతలోపల పిల్లలు పెద్ద అయిపోతారు కదా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, వాళ్ళు ఫుల్గా సెటిల్ అయ్యారో ఏదో మనకేం లేదు, వాళ్ళు ఫుల్గా సెటిల్ అయ్యారా లేదా అనేది భగవంతుడి చేతిలో ఉన్నది, మన చేతిలో ఉన్నది. నేను సెటిల్ చేస్తాను అన్నది మన అజ్ఞానము, మన అహంకారము. నేను అన్నీ కరెక్ట్గా చేయించేస్తాను, వాళ్ళకన్నీ సెక్యూరిటీ ఇచ్చేస్తాను అన్నది మన అజ్ఞానము, మన అహంకారము. నేను చేయగలను అనేది అది వదిలేయాల. వదిలేసి మనము ఫుల్గా భగవంతుడి మీద తిరగాల. ఓకే, మనకి ఎప్పుడు స్ట్రోక్ వస్తారో తెలియదు, ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తారో తెలియదు, ఎప్పుడు పడిపోయి కాళ్ళు విరగొట్టుకుంటామని కూడా తెలియదు. తెలుసా? మనకి తెలియదు కదా. ఎంతమంది మనకు తెలిసిన వాళ్ళలోనే 45-50 ఏళ్ళ వయసుకే పెద్ద కాంప్లికేషన్, క్యాన్సర్లు, ఇంకా ఎన్నెన్ని రోగాలు ఉన్నాయో ఈ కాలంలో. ఈవేళ మనము చక్కగా ఉన్నాము, కూర్చొని వింటున్నాము అంటే అన్నీ పడేసి భగవంతుడు ఒకడే. అందుకే ఈ భాగవతము ఇంత చక్కగా ఇన్ని రకాల కథలు చెప్పడం అన్నమాట. ఇప్పుడు చెప్పి నారద మహర్షి అన్నాడు, ప్రాచీన బర్హి, ఇది నీ విషయమే చెప్తున్నాను, ఇది వేరే విషయం కాదు. నువ్వు ఇలాగ తగులుకుపోయి నువ్వు ఇంత పాపం చేసావు, యజ్ఞయాగాది కర్మల్లో ఎంత పశువు హింస చేసేవో నీకే తెలియదు, అవన్నీ కాసుకొని ఉన్నాయి. చాలు, ఇంకైనా చాలు, ఇవన్నీ వదిలి భగవద్భక్తి, భగవంతుడి మీద తిరుగు, భగవంతుడి పైన తిరుగు, భగవంతుడికి సేవ చెయ్యి, భగవంతుని కథలు విను. ఆ భగవంతుడి కథలు నీకు ఎక్కడ దొరుకుతాయి అంటే మహాత్ములు, పరమ భాగవతులు, వాళ్ళ దగ్గర విను, వాళ్ళ దగ్గర కూర్చో, అవే నువ్వు జ్ఞాపకం చేసుకో, వాళ్ళకి సేవ చెయ్యి, వాళ్ళ చెప్పిందంతా విను, వాళ్ళ చెప్పినట్టు నడుచుకో. నువ్వు అలాగుంటే ఇవన్నీ పడిపోతాయి, నీకున్న ఆశలు అవన్నీ పడిపోయి, కోరికలు పడిపోయి, నీకు వైరాగ్యం వచ్చి నువ్వు భగవంతుడిని చేరుకుంటావు అని చెప్పారన్నమాట. ఓకే, సో ఇవన్నీ చెప్పాక అప్పుడు ప్రాచీన బర్హి మహారాజు అన్నారు, మహారాజా, నేను ఇంతకాలము ఎంతోమందిని కలిసాను, వాళ్ళందరూ ఆ యజ్ఞం చెయ్యి, ఈ యజ్ఞం చెయ్యి, ఈ తిథి మంచిది, ఆ రోజు ఈ పూజ చెయ్యి, ఆ తిథి పొద్దున ఇన్ని గంటల నుంచి అన్ని గంటల లోపల అయిపోతుంది, ఆ రోజు ఆ టైంలో నువ్వు పూజ చేసి ఇది దానం ఇవ్వు, ఈ ఎర్ర కలర్ బ్లౌజ్ దానం ఇవ్వు, ఈ గ్రీన్ కలర్ ఇది దానం ఇవ్వు, ఇన్ని పళ్ళు దానం ఇవ్వు, ఇలాగానే చెప్పేవోరే కానీ నాకు ఇలాగా నువ్వు ఆత్మజ్ఞానం నేర్చుకో, నీ ఆఖరిని వచ్చేది ఆత్మజ్ఞానం ఒక్కటే అని చెప్పిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఆత్మ అంటే చెప్పినా నాకెవ్వరూ చెప్పలేదు. నేను ఈ శరీరం వదిలేటప్పుడు ఎలాగా ఉంటుంది అని కూడా నాకెవ్వరూ చెప్పలేదు. ఈ శరీరం వదిలేక నాకు ఏమవుతుందని కూడా చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. ఇంకా అలాంటి యోనులు, ఈ మృగాలు, కీటకాలు, క్రిమికీటకాలు లాంటి యోనుల్లో పడిపోతాను, అక్కడి నుంచి ఎలాగ తప్పించుకోవడం అని నాకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. మహర్షి, నేను నీకు ఎంతో రుణపడి ఉన్నాను అని ఆయన కాళ్ళ మీద పడ్డారు. ఓకే, ఇదేనండి. ఇప్పుడు భగవంతుడు మనకి పంపిస్తారు,
మనుషుల్ని పంపిస్తారు. వాళ్ళు మనం అలాగే కదా సడన్గా వి మీట్ సంబడి, ఎక్కడికో వెళ్ళినప్పుడు మనకి ఎవరితోనో పరిచయం అవుతుంది. ఆ పరిచయం అయిన వాళ్ళు ఇలాగ నేనేమో ఈ గ్రూప్లో ఉన్నాను, ఇక్కడేమో ఆ గురువుగారు ఇవన్నీ సాధనలన్నీ నేర్పిస్తున్నారు, ఈ కథలు నేర్పిస్తున్నారు అని మనకి అలాగే కదా పరిచయం అవుతారు. మనకి పరిచయం అయ్యి ఓ అలాగా నేను నేర్చుకుంటామని మనము వెళ్తాం కదా. వెళ్ళాక కదా మనకు అన్నీని అలాగ సాధన చెయ్యాలా. ఆత్మజ్ఞానం అంటే అది. మనం ఆత్మజ్ఞానము నేర్చుకొని ఎప్పుడూ ఆ ధ్యానంలో ఉండి జ్ఞాన నిష్ఠత ఉంటే భగవంతుడిని చేరుకుంటాము. ఇంకా మళ్ళీ ఇక్కడికి రావక్కర్లేదు, ఇంకా కష్టాలు పడక్కర్లేదు అని మనం చెప్పాలా. ఓకే, చెప్పడం ఈజ్ అవర్ డ్యూటీ. వాళ్ళు వింటారో లేదో దట్ ఈస్ డిఫరెంట్. చెప్పడం ఈజ్ అవర్ డ్యూటీ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ కథ విన్నవాళ్ళు, వినిపించిన వాళ్ళకి ఎంతో పుణ్యం వస్తుంది. ఎందుకు పుణ్యం వస్తుంది అంటే ఎంతోమంది అండి ఈ కాలంలో కూడా టెలివిజన్లో అది వస్తాయి కదా, ఎంతోమంది ఈ పూజ చేయించండి, ఆ పూజ చేయించండి, ఇంత విరాళాలు అనేసి ఈ మధ్యలో ఇంకా చాలా ఎక్కువైపోతున్నాయి అన్నమాట. చాలా ఎక్కువైపోయి జనాలు కూడా దాని చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకు? సో మచ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. అక్కడ ఏదో ఒక యజ్ఞం చేయించేస్తే, ఆ గురువుతో ఏదో పూజ చేయించేస్తే మా ఇంటికి ఏదో సరిపోతుంది, అందరూ బాగుంటారు అని. దట్ ఈస్ నాట్ ట్రూ. మనము ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలంటే మనము దేని మీద పనిచేయాలా? మన మనస్సు మీద పనిచేయాలా. మన మనస్సులో మంచి ఆలోచనలు, మనకి మనసులో మంచి ఆలోచనలు ఎప్పుడు ఉంటాయి? భగవంతుడు ఎప్పుడు మన మనసులో ఉన్నప్పుడు మనకి మనసులో ఆలోచనలు ఉంటాయి. ఈ కథలు విన్నప్పుడు, ఈ భగవంతుడి కథలు, కృష్ణుడి గురించి కథలు, ఆర్ మీ ఇష్ట దేవతల కథలు, ఆర్ పెద్ద పెద్ద మహాత్ముల కథలు, ఎంతోమంది సెయింట్స్ ఉన్నారు కదా, ఆ సాధువుల కథలు మనం విన్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా దీంట్లోనే కూరుకుపోము. ఇలా మెల్లగా మనకి వస్తారు. ఓ అలాగా సప్తఋషి మండలం ఉన్నదంట, బ్రహ్మగారి సత్యలోకం ఉన్నదంట, ఓ అలాగా అంటే ఈ మర్దనం జరిగిందంట. అప్పుడు ఈశ్వరుడి తల మీద జుట్టులో ఆ గంగా ప్రవాహాన్ని ఆపి అలా గంగ ప్రవహిస్తుంది అంట. ఇంకా దానికి ముందంతా ఎన్నెన్నో కథలు ఉన్నాయి కదా. ఇవన్నీ మన కథలు విన్నామంటే ఓ అలాగా ఓ గంగ ఏమో విష్ణు పాదాల నుంచి అవతరించిందంట. విష్ణు పాదం ఎక్కడా? అక్కడెక్కడో ఉన్నది, రైట్. ఆ వామనుడు బలిచక్రవర్తి దగ్గర భిక్ష తీసుకుంటేటప్పుడు ఆ కాలుని పైకెత్తి, నాకు ముల్లోకాలు ఆవరించేసేటప్పుడు ఆ కాలు పైకెత్తితే ఆకాశం చిల్లుపడి, ఆయన బొట్టన వేలతో ఆకాశం చిల్లుపడి అక్కడి నుంచి వచ్చిందంట గంగ అని. ఇంకా మనం దీంట్లోనే ఉన్నామంటే మనసు ఎలాగుంటుందండి? ఎంతో చక్కగా ఉంటుంది కదా. ఇవన్నీ అందుకే అన్నమాట, కథలు వినండి 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 వినండి. మనము ఎన్నిసార్లు గంగావతరణం విన్నా కూడా మన మనసులో భగవంతుడు అక్కడే కూర్చోడు. ఎందుకంటే మనం ఈ లెవెల్లో ఉన్నామన్నమాట. కానీ మనం కృషి చెయ్యాల. కృషి చేసి ఇంక ఎప్పుడు ఆ భగవంతుడి విషయమే. అలా కథలు విని 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 ఒకరోజు ఏమవుతుందంటే అండి, కొంతకాలానికి ఆ ధ్యానం చేసి ఆ మనసులో అలాగా భగవంతుడే ఆ రూపం, అందమైన రూపం మన హృదయంలో నిలిచిపోవాలా. ఓకే, మనకి ఇంతకాలము భగవంతుడు బయట విగ్రహంలో, దేవస్థానంలో, లేకపోతే ఫోటోల్లో, అదే ఇంట్లో పూజా రూమ్లో అవన్నీ చూసి అలంకరణ చేసి మనకు అలవాటు. కానీ ఇంకా బయట ఉండకూడదు, లోపల రావాలా.
మనోనేత్రంలో చూడాలా. మనము ఈ బాహ్య నేత్రంతో చూసేది, బాహ్య నేత్రం చర్మ చక్షువు. ఈ చర్మ చక్షువు కనపడేది మాయా. ఓకే, ఆ మాయ నుంచి తప్పించుకోవాలంటే మనము లోపలికి తిరగాల, మనోనేత్రంతో చూడాల. మనకి తెలియదా, మన మనసులో ఎప్పుడు ఉండాలా, ఈ చర్మ చక్షువుతో చూసేదంతా మాయా, ఒకరోజు పడిపోతుంది. నేను ఈ మాయలో చిక్కుకొని పురంజనుడు లాగా నా లైఫ్ వేస్ట్ చేసుకోకూడదు. నేను ఎంతెంతమందో మహాత్ములు భగవంతుడితో కలిసిపోయినట్టు నేను కలిసిపోవాలా అని ఆ జ్ఞాననిష్టలో ఎప్పుడూ భగవంతుడి ఆకారం మన మనోనేత్రంలో ఉండాల. మన నాలిక మీద ఎప్పుడు ఆ నామస్మరణ జరుగుతూ ఉండాల, మనసులో జరుగుతూ ఉండాల. రెండే రెండు ఉండాల. మన నాలిక మీద ఎప్పుడు నామస్మరణ, మన మనోనేత్రంలో భగవంతుని రూపం. ఒకరోజు ఇంకలాగా మనము స్పిరిచువల్లీ అడ్వాన్స్డ్ అయ్యాక ఏమవుతుందంటే ఆ రూపం కూడా, ఆ రూపం కరిగిపోయి ఇంకా వెలుగు ఆత్మస్వరూపం, స్వయం ప్రకాశక ఆత్మ, ఆ ప్రకాశం, ఆ వెలుగు, నువ్వే ఆ వెలుగు. మన శరీరంలో ఉండేది భగవంతుడు, ప్రతి అవయవంలోనే ఉండేది భగవంతుడు. అందుకే కదా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అన్ని దేశాల్లో, అన్ని దేహాల్లో భగవంతుడు వైశ్వానర అగ్నిలాగా ఉన్నాడు. ప్రతి దేహం, ప్రతి శరీరం మాట్లాడుతుంది, తిరుగుతుంది అంటే భగవంతుడు, ప్రాణశక్తి భగవంతుడు ఉన్నాడు. ఆ జ్ఞాననిష్టలో మనం ఉండిపోవాలన్నమాట. ఎప్పుడు ఈ శరీరంలో ఉండేది భగవంతుడు, ఈ శ్వాస భగవంతుడు, నా ఆలోచన భగవంతుడు, నేను చేసే కార్యమంతా భగవంతుడు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఉన్నదంతా బ్రహ్మన్, స్వయం ప్రకాశ ఆత్మ, పరబ్రహ్మ, అన్నీ బ్రహ్మ. మాట్లాడించేది బ్రహ్మ, వినేది బ్రహ్మ, మాట్లాడే సబ్జెక్టు బ్రహ్మ. సర్వం బ్రహ్మమయం జగత్. బ్రహ్మని వదిలి దేవుడిని మించింది ఇంకేమీ లేదు. ప్రతీది భగవంతుడే. మనము ఇలా జ్ఞాననిష్టలో ఉన్నాము అంటే మన మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ మనసు భగవంతుడి మీద లేకపోతే అదయ్యింది ఇదయ్యింది, మనసుకి ఎప్పుడు ఏదో ఒకటి పట్టుకోవాలన్నమాట. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద మైండ్. ఎప్పుడు ఏదో ఒకటి పట్టుకుంటూ ఉండాల. మనం ఇది ఇచ్చేసేయమంటే భగవంతుడు కదా, భగవంతుడి విషయాలు ఇచ్చేసేయమంటే ఇంకా మనసు దాంట్లోనే ఉంటుంది. లేకపోతే బయటకు వచ్చేసి ఈ చర్మచక్షువులోంచి బయటకు వచ్చేసి ఈ మాయలో పడిపోతుంది, మాయలో ఇరుక్కుపోతుంది, మాయలో జీవుణ్ణి కూడా లాగేస్తుంది అన్నమాట. అలాగే కదా పురంజని అవిద్యతో చేరిపోయి అంత కష్టపడింది. ఆ మాయ ఈజ్ సో పవర్ఫుల్. ఈ మాయని దాటుకోవాలి అంటే భగవంతుణ్ణి ఎవరు పట్టుకుంటారో వాళ్ళు ఒక్కళ్ళే మాయని దాటగలరు.
మన మనోనేత్రంలో భగవంతుడు లేడు, మన మనసులో జ్ఞానం లేదు అంటే మనము మాయని దాటలేము. ఈ జన్మ విల్ బి అవుట్. అందువల్ల మనము ఇప్పుడంతా మనమందరం వయసు అయిపోయింది మనందరికీ. మనము కలిసేది కూడా సత్సంగీలు. ఎవరు ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తారో, భగవంతుడి మాటలు మాట్లాడతారో వాళ్ళతోనే ఉండాల. సపోజ్ ఎవరన్నా మెటీరియలిస్టిక్లో ఉన్నవాళ్ళు వచ్చారంటే వాళ్ళు మాట్లాడితే సమ్హౌ అలాగా, సో భాగవతంలో ఒక కథ విన్నాను, ఇలాగ అయిందని ఆ కథ చెప్పేయండి. ఆ కథ చెప్పేస్తే ఆ కథలో ఉన్న నీతి కూడా మనం చెప్పాలన్నమాట. చెప్తే మనకు తెలియదు ఎప్పుడు వాళ్ళకి అవసరం వస్తుందో. ఎందుకంటే ప్రతి మనిషి ఈ జీవితంలో కష్టాలు పడతాడు, కానీ ఆ కష్టం ఎప్పుడు వస్తుంది, ఎలాంటి కష్టం వస్తుంది అని మనకు తెలియదు. సో ఆ కష్టంలో వాళ్ళు చిక్కుకున్నప్పుడు ఈ కథ ఉపయోగపడవచ్చు. ఓకే, అందువల్ల మనకి భగవంతుడి ప్రసాదం ఇచ్చారు. ఈ ప్రసాదాన్ని మనము అందరితో పంచుకున్నప్పుడే అది ప్రసాదం అవుతుంది. మనం తిరుపతికి వెళ్ళి మన లడ్డూ తెచ్చుకొని, ఆ ప్రసాదం తెచ్చుకొని మనం అందరితో పంచుకుంటాము. అప్పుడు పంచుకుంటే అది ప్రసాదానికి విలువ. కానీ ఆ లడ్డూ బాగున్నదే అని నేను ఒక్కదాన్ని ఆ డబ్బాలో పెట్టుకొని మా ఇంట్లో నేను మా పిల్లలు తినేసేమో అంటే అది నెక్స్ట్ డే ఏమవుతుంది, పాయకాన అవుతుంది, అంతే, ప్రసాదం అవ్వదన్నమాట. ఇలాగా ఇప్పుడు మనము ఈ ప్రసాదం తీసుకున్నాము, భగవంతుడి ప్రసాదాన్ని ఇచ్చాడు. మనం ఎవరితో చెప్పకపోయామంటే ఏమవుతుంది, మనం చచ్చిపోయాక ఈ శరీరం బూడిదైపోతుంది. ఆ జ్ఞానం మనము జ్ఞానం భిక్ష ఇవ్వటం లేదు ఎవరికి, దానం. అన్ని దానాల్లోనికి ఉన్నతమైన దానము ఈ జ్ఞానం. ఆత్మ విద్యా జ్ఞానం ఈజ్ ద హయ్యెస్ట్ దానం ఎనీబడి కెన్ డూ. మనము ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్నాము. ఈ భగవంతుడు మనకి ప్రసాదం ఇచ్చారు. సో మనము అందరితో పంచుకొని, ఇప్పుడు మనము పంచుకున్నామంటే భగవంతుడికి ఇష్టమవుతుంది, రైట్? భగవంతుడికి ఎవరు విధేయతలతో, వినయము విధేయత ఎవరికి ఉన్నదో, కృతజ్ఞతాభావం ఎవరికి ఉన్నదో వాళ్ళంటేనే భగవంతుడికి ఇష్టమంట. ఇప్పుడు మనము భగవంతుడికి ఏమేమి ఇష్టమో ఆ పనులు మటుకు మనం చెయ్యాల. ఓకే, సో ఇంతటితోటి క్లాస్ పరిసమాప్తి అవుతుంది. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.